శాశ్వతుడైన వాడు నిరంతర స్తోత్రార్హుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తీసుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి అని 22వ వచనంలో, అంటే ఈ రోజు మన ధ్యాన భాగంలోని మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఈ బెత్సైదా అనే ఊరు గలిలయ సముద్రం దగ్గర ఉన్న ఒక పట్టణం. ముఖ్యంగా పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు ఇక్కడి నుండి వచ్చిన వారే. యేసుప్రభు అనేక అద్భుతాలు చేసిన ప్రదేశం. అంతేకాదు ప్రభువు ఈ పట్టణం గురించి చాలా బాధపడ్డారు కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు అని. ఎంతగా ఆయన అద్భుతాలు చూసినా మార్పు లేని పట్టణంగా దేవుని దృష్టికి ఆ పట్టణం నిలబడింది. యూదులు, అన్యజనులు కలిసి నివసించిన ప్రాంతం ఇది. ఈ ఊర్లోకి రాగానే ఆయన దగ్గరకు ఒక గుడ్డివాణ్ణి తీసుకుని వచ్చారు, బాగు చేయమని. అయితే యేసయ్య ఆ గుడ్డివాణ్ణి చేపట్టుకుని ఆ ఊరి బయటకు తీసుకుని వెళ్లి అతని బాగు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సంఘటన నలుగురు సువార్తికుల్లోనూ మార్కు మాత్రమే రాశాడు. ప్రభువు ప్రతి చోట ఆయన మాటతో జనులను బాగు చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం 2 సార్లుగా ఆ గుడ్డివాని కన్నుల మీద చేతులుంచి బాగు చేయవలసి వచ్చింది. కారణం ఏంటో స్పష్టంగా రాయబడలేదు, కానీ ఆ ఊరి పరిస్థితి ఏంటో చెప్పబడింది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారు చాలా కఠినమైపోయిన హృదయాలు కలిగిన వారు, నమ్మకం లేని వారుగా ఉన్న విధానాన్ని బట్టి ప్రభు అతని మీద 2 సార్లు చేతులుంచవలసి వచ్చింది అని. చాలా సార్లు మన అవిశ్వాసము, అపనమ్మిక, లెక్కలేని తనము, కఠినమైపోయిన హృదయము మన జీవితంలో జరగవలసిన వాటిని అడ్డుకుంటాయి. ఇంకా స్పష్టంగా దేవుని కార్యాలను చూడనివ్వవు. ఎప్పుడైనా మనం ఒకరికి చాలా మంచి చేసినప్పుడు చేయించుకున్నవారు, ఆ మంచి చేయించుకున్నవారు మనల్ని నమ్మకపోగా అనుమానంతో చూస్తూ ఉంటే మనకెంత బాధ కలుగుతుందో కదా. అలాంటి బాధ యేసయ్యకు మనం ఎన్నిసార్లు కలిగి ఉంచుంటామో తలంచుకుంటే చాలా విచారకరంగా ఉంటుంది. ఆ తర్వాత 27 నుంచి 33 వచనాల్లో 2 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, యేసుప్రభువారు తనని గురించి జనులు తానెవరని చెప్పుకుంటున్నారని శిష్యులను అడగడం. 2, తాను పొందబోయే శ్రమలను గురించి శిష్యులకు చెప్పడం. అయితే ఈ 2 సందర్భాల్లోనూ పేతురు యొక్క స్పందనే హైలైట్. ఒక చోట పేతురు రైట్ గా సమాధానం చెప్పి ప్రభు దగ్గర నుండి మెప్పు పొందాడు. ఈ విషయాన్ని మత్తయి కూడా వివరిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అక్కడ పేతురును ప్రభు అంటారు, నీవు ధన్యుడువు అని. ఇంకొక చోట అనకూడని మాటనని ప్రభు గద్దింపుకు గురయ్యాడు. ప్రభువు, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని శిష్యులను అడగగా పేతురు, నీవు క్రీస్తు అని చెప్తాడు. ఇంకా తర్వాత ప్రభు శ్రమలను గురించి చెప్పినప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకుని గద్దిస్తాడు. అప్పుడు ప్రభువు, సాతానా, నా వెనుకకు పొమ్ము అని మనుష్యుల సంగతులను మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించట్లేదని పేతురును గద్దిస్తారు. పేతురు ఇక్కడ తప్పు మాట్లాడాడని తన శిష్యరికంలో నుండి వెలివేలేదు మన ప్రభువు. మన ప్రభువు మనస్సు ఎప్పుడు మనల్ని దూరం చేసుకోవాలని ఉండదు, మనకు దగ్గరగా ఉండాలని ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. మనం తప్పు చేశామని మన నిబంధనలో నుండి వెలివేయడు, కానీ దాన్ని తెలుసుకుని క్షమాపణ పొందుకోవాలని కోరుకుంటారు. ఆ తర్వాత మరలా ఎన్నటికీ అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి తన శక్తిని మనకిస్తారు. మనల్ని వెలివేయరు, కానీ మనలోని తప్పును వెలివేయాలని కోరుకుంటారు. మనం చేసే ప్రతి తప్పుకు ఆయనే శిక్ష భరించారు కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థిస్తే మనకు క్షమాపణ ఆయన దగ్గర నుండే దొరుకుతుంది. ఆయనే క్షమాపణ అధికారం కలిగిన వాడు. మనము పాప శిక్షను భరించవలసిన అవసరం ఇంకా మనకి లేదు. నమ్మిన వారికైతే లేదు. నమ్మని వారు తమ శిక్షను తమ మీదే ఉంచుకుంటున్నారు. పేతురు అంత పర్ఫెక్ట్ గా ఉంటాడని ప్రభువు పేతుని తన శిష్యుడిగా చేసుకోలేదు, కానీ అతనికున్న విధేయత మాత్రమే యేసుప్రభు యొక్క శిష్యునిగా అతని క్వాలిఫై చేసింది. పేతురు కూడా ఇక్కడ స్పష్టంగా ప్రభు కార్యాన్ని చూడలేకపోయాడు. తన సొంత అభిప్రాయాన్ని దేవుని కార్యం మీద రుద్దబోయాడు. అందుకే ప్రభు అన్నారు, నువ్వు మనుషుల సంగతులనే మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను కాదు అని. మనం కూడా చాలా సార్లు ఇలాంటి భక్తిని చేస్తూ ఉంటాం. మన సొంత అభిప్రాయంలో నుంచి, మన పద్ధతుల్లో నుంచి, మన ఇష్టానుసారంగా ఇలాంటి భక్తి దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు అనేది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆత్మ నేర్పించు భయభక్తులే మనకు కలిగి ఉండాలని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. ఈ ధ్యాన భాగంలో కనబడుతున్న ఈ గుడ్డివాని సంఘటనలో యేసయ్య అతని 2 దశల్లో స్వస్థపరచడం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయంలో కలిగిన అవిశ్వాసం, కఠినత్వం, నిర్లక్ష్యపు వైఖరి, చులకన భావం, ఇవన్నీ కూడా యేసయ్య కార్యాలను మనల్ని స్పష్టంగా చూడనివ్వవు. ఆయన కార్యము చేయడానికి
వెళ్ళడానికి అడ్డుకుంటూ ఉంటాయి. పేతురు జీవితం కూడా అదే సత్యాన్ని నిరూపిస్తుంది. ఒకవైపు పేతురు యేసు ప్రభుని క్రీస్తు అని ప్రకటించి ప్రభు మెప్పును పొందాడు. మరొక వైపు యేసు ప్రభు యొక్క శ్రమలను అడ్డుకోపోతూ ప్రభు ద్వారా గద్దింపబడ్డాడు. బెత్సైదా గుడ్డివానిలాగే పేతురులాగే మనము కొన్నిసార్లు స్పష్టంగా చూడలేం, కొన్నిసార్లు తప్పు మాట్లాడతాం, కొన్నిసార్లు దేవుని సంకల్పాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేం. కానీ దేవుని గొప్పతనం ఏంటంటే పేతురును శిష్యత్వం నుండి తొలగించలేదు, అంతేకాదు అతని లోపాన్ని తొలగించాడు ప్రభు, అతన్ని సరిచేసుకున్నాడు. కీర్తన 103:11-13 వచనాలు చూస్తే దేవుని యొక్క కనికరం ఎంతో మనకు అర్థమవుతుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కల వారి యెడల జాలిపడును అని. నిత్యము మన తండ్రి అయిన దేవుడు మన మీద జాలిపరుడై ఉన్నాడు. ఆయన జాలి కనికరం మనల్ని ఇంతకాలము బ్రతకనిచ్చాయని నేను స్పష్టంగా అర్థం చేసుకుంటాను. క్లియర్ దృష్టినివ్వమని మనం ప్రార్థించుకుందామా? మా తండ్రి, మీరు మాతో మాట్లాడటానికి మేము యోగ్యులము కాము, అయినప్పటికీ మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడతారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మేము వాటిని, మీ మాటలను సరిగా అర్థం చేసుకోక అపార్థం చేసుకున్న సందర్భాలు మా జీవితాల్లో చాలా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ రాజ్యంలో మాకు సుస్థిరమైన స్థానాన్ని కల్పించారు. మీతో కలిసి పనిచేసి తగిన బహుమానం పొందుకునేటట్లుగా మాలో కావలసిన మార్పును తీసుకురమ్మని బ్రతిమాలుతున్నాం. ఒక్కసారిగా మార్పు చెందనప్పటికీ దశల వారీగా మమ్మల్ని బాగు చేసుకుంటూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.